సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంశానికి సంబంధించి ఇదే ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా విపరీతంగా తమ్మునైల్స్ పెట్టి సోషల్ మీడియాలో మమ్మల్ని బదనాం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు అని చెప్పేసి ఒక అరగంట స్పీచ్ ఇచ్చినటువంటి సందర్భం. కానీ అదే వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియా, అది పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి మీడియాలు నడుపుతున్నటువంటి మీడియా సంస్థ మీద దాడి జరిగితే మాత్రం ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయి మంత్రులందరూ కూడా ఈరోజు ఆ మీడియా సంస్థని పరామర్శిస్తున్నారు, సందర్శిస్తున్నారు. పక్క రాష్ట్రం నుంచి ఏమంటారు, ఇక్కడ రాయిస్ వేస్తే పక్క రాష్ట్రం నుంచి రక్తం వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా ఒకటే ట్విట్టర్ వేదిక ఖండిస్తూ ఉన్నారు. బట్ ఇదే అంశానికి సంబంధించిన దాంట్లో సాక్షి మీద కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద వాళ్ళు సరే ఆ డిబేట్ ఏంది ఏం కదా మనం పక్కన పెట్టేసుకున్నా కూడా అంతే ఆయన డైరెక్ట్ తీసుకుపోయి అరెస్ట్ అయినప్పుడు ఎందుకు సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి తెలంగాణ సమాజం అడుగుతుంది. మీరు దీన్ని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఏమంటారు? భండారి గారు, అవన్నీ కూడా కాదు, నేను అడుగుతున్నా, నిజంగా మీరు చాలా ప్రజాస్వామ్య ప్రియులు, రాజ్యాంగబద్ధంగా అసలు వ్యవస్థ నడకాలి, అసలు ప్రజలు ఏ మాత్రం కూడా ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళే అనుకుందాం. ముఖ్యమంత్రి గారు మంత్రి గారు అని ఇదే సరిగ్గా సంవత్సరం కూడా కాలేదు, 7-8 నెలల క్రితం ఒక ఇద్దరు మహిళా జర్నలిస్టులు సరితా యాదవ్, విజయారెడ్డి 2 లక్షల రుణమాఫీకి సంబంధించినప్పుడు ఆ రుణమాఫీ ఎట్లా జరుగుతుంది అభిప్రాయం సేకరిద్దామని చెప్పేసి ప్రజల నుంచి స్టోరీ చేయడం కోసం ఎక్కడికి పోయినారు? ముఖ్యమంత్రి గారి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోయినారు. ప్రజలతో, రైతులతో మాట్లాడుతున్నారు. రైతులు చెప్తున్నారు, వీళ్ళు వినేది వింటున్నారు, షూట్ చేసుకుంటారు, అభిప్రాయాలు చేస్తున్నారు. మరి ఎందుకు దాడి చేసిండ్రు? విచక్షణారహితంగా దాడి చేసి మహిళలు అన్నదాన్ని కూడా మరచిపోయి విచక్షణారహితంగా దాడి చేస్తే బతుకు జీవుడు అంటానికి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది, చూసినాం. మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎందుకు కనీసం ఉరికెందుకు కనీసం ఖండించలే, ఎందుకు పరామర్శించలే? నేను అడుగుతాను, చెప్పండి. మిగతా అన్ని పక్కకు పెట్టండి. పక్క రాష్ట్రం, ఆ రాష్ట్రం, పై రాష్ట్రం, పక్క రాష్ట్రం అన్ని పక్కకు పెట్టండి. మహిళా జర్నలిస్టులు ఎందుకు పెట్టలేదు? అంటే కేవలం రాజకీయాల కోసం వీళ్ళకు తెలంగాణ సోయి లేకుండా, తెలంగాణ అస్తిత్వంతో లెక్క లేకుండా తెలంగాణను దెబ్బతీసి తెలంగాణ వ్యతిరేక శక్తులు ఊతంగా పనిచేస్తున్నారే తప్ప వేరే ఇంకేం లేదు. రైట్. ఇదే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎవరండి? చంద్రబాబు నాయుడుకు ములుగుచ్చుకుంటే మీకెందుకు బాధ అవుతుంది? పవన్ కళ్యాణ్ ఆయన కూడా ప్రజాస్వామ్యం పెద్ద చెప్పాడు. మరి సార్ పవన్ కళ్యాణ్ గారు ఇదే హైదరాబాద్లో డక్కన్ క్రానికల్ ఉంది, TV5 వాళ్ళ మీద దాడి చేసిండ్రు మీరు. ఇవన్నీ ఉన్నాయి సార్, మర్చిపోలేదు సార్ తెలంగాణ సమాజం. మీరు సందర్భం వచ్చినప్పుడల్లా సినిమా సన్నివేశానికి తగ్గట్టుగా డైలాగులు చెప్పకండి సార్. వాస్తవ ఒక నాయకుడిగా, ఒక ప్రజానాయకుడిగా రాజ్యాంగబద్ధంగా ఉన్నారు కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆ విధంగానే మాట్లాడాలి. కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా వారిని సందర్భోచితంగా, అవసరాలకు అనుగుణంగా అభిప్రాయాలు మాట్లాడటం మానే. రైట్. ఇదే విషయానికి సంబంధించి మొన్న ఏదైతే మీడియా సంస్థ మీద దాడి తర్వాత ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఒక CEO మాట్లాడుతూ నేరుగా ఒక నాయకుని పేరు చెప్పేసి ఇది KTR చేస్తున్నటువంటి కుట్ర, ఈ కుట్రలకు మేము భయపడము, ఇది 4th ఎస్టేట్ మీద జరుగుతున్నటువంటి కుట్ర అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఈరోజు జర్నలిస్టులు. దీని ఎట్లా చూడాలి మరి? ఇప్పుడు అక్కడ భారతిగా ఉండాల్సిన ఆ సందర్భంలో కూడా మేము పొరపాటు చేసినాము, మేము ఈ మనోభావాలను దెబ్బతీసి ఉండాల్సింది కాదు అన్న భావన లేకుండా మళ్ళీ ఎదురు దాడి చేసి చూసుకుంటామని చెప్పేసి మాట్లాడటం అనేది ఒక మీడియా ధోరణినా? ఆ దాడికి పురికొల్పిన పరిస్థితి లేదు, ఏం పని లేకుండా వీళ్ళు పోయినరా అనుకుని దాడి. ఇప్పుడైతే ఆ తమ్మునీల్ తోటి ఉందో పార్టీలో ఉన్నటువంటి కొంత కార్యకర్తలు, విద్యార్థి విభాగం కార్యకర్తలు కొంత ఎమోషనల్గా ఉంటారు, కొంత అందరూ ఒకే రకంగా సర్దుకుపోయే మనస్తత్వంతో ఉండరుగా. యువకులు తట్టుకోలేకున్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు పోతారు, పోయి అడగడానికి పోయి తీసింది. అక్కడ చిన్న రప్చర్ జరిగిందని నేను నిజంగా మీ అభిప్రాయమే కరెక్ట్ అయితే, మీరిచ్చిన తీర్పే కరెక్ట్ అయితే ఆ సంఘటన జరిగిన వెంటనే తమ్మునైల్స్ ఎందుకు మార్చిండ్రు? వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఎందుకు తీసేసిండ్రు? మీరే కాదు, ఇవాళ సమాజం గమనిస్తుంది. అప్పటి వరకు చాలా ఇష్టానుసారంగా పెట్టినటువంటి చాలా మంది కూడా తమ్మునైల్స్ మార్చిండ్రు. అంటే మీరు చేస్తున్నది తప్పు అన్నది మీరు
ఉద్దేశపూర్వకంగా మీరు గ్రహించారు. అవును. ఆ తప్పు పొరపాటు అంటే మీడియా అనేటువంటి మీడియాకు సమాజానికి మధ్యన ఒక సున్నితమైన గీత ఉంటుంది, అవును. సెన్సిటివ్ లైన్ ఉంటుంది. ఆ సెన్సిటివ్ లైన్ మీరు దాటి పరిమితికి మించి అపరిమితంగా వ్యవహరించింది కాబట్టే ప్రజల నుంచి భరించేంత వరకు భరిస్తారు ఎవరైనా కూడా. అవును. అవును. ఆ భరించే లైన్ దాటిన తర్వాత వాడికి ఆగ్రహాన్ని మనం ఆపలేం, అది ఏ రూపంలో అయినా ఉంటుంది. ఇదే సంబంధించిన ఇప్పుడు దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలు మీరు చూసిరు. వాళ్ళు పెట్టిన కేసులు దాదాపు 12 కేసులు. ఆ కేసులు నిరూపితమైతే దాదాపు 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి నేను పేపర్లో చూసిన. ఏదో ఒక మీడియా సంస్థ మీద విపరీతమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టినటువంటి ఒక దాని మీద దాడిని రేపు ఇప్పుడు ఆ థంబ్నెయిల్స్ మార్చిన తర్వాత ఈ కోర్టుల కేసు బేసికల్గా దాని మీద దాడి జరగడానికి ఆ థంబ్నెయిల్స్ అనేది వాళ్ళు ఏదైతే పెట్టిరో అది. ఆ తర్వాత ఆ థంబ్నెయిల్స్ లేకుండా చేసిన తర్వాత వాళ్ళ మీద ఎట్లా కేసులు పెడతారు? నిన్న ఆల్రెడీ కోర్టులోని దానికి సంబంధించినటువంటిది దాని మీద ఉన్నటువంటి వాళ్ళ మీద గెల్లు శ్రీనివాస్ యాదవ్ విద్యార్థి వివాదం మిగతా కోర్టులో విచారణ జరిగింది, కోర్టులో బెయిల్ సందర్భంలో జరిగింది, వాదనలు జరిగింది, వాదన సందర్భంలో కూడా వచ్చినాయి. హత్యా నేరం కేసు పెట్టారు. అదే ఎవరి మీద హత్య? దాన్ని కోర్టు నిన్న తప్పు పట్టింది, దాన్ని తొలగించింది, ఆ శిక్షను తొలగించింది. నిన్న తొలగించింది, ఆ శిక్షను తొలగించింది. అంటే ఎంతసేపు ఏదో ఒక రకంగా ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని తెలంగాణ మీద దాడి చేసేటటువంటి ఉద్దేశమే తప్ప నిజంగా కూడా పొరపాటు జరిగింటే పొరపాటు జరిగింది, మేము కూడా కొంత ఈ విధంగా వ్యవహరించాల్సింది కాదు, మేము కూడా ఇక్కడి నుంచి అటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పేసి చెప్పుకుంటే నిజంగా హుందాగా ఉంది. కానీ మళ్ళీ ఆ పేరు మీద కూడా ఆ సందర్భంలో కూడా ఏంటంటే మళ్ళీ ఎదురు దాడిని మళ్ళీ తీర్పులు ఇచ్చే కార్యక్రమం. జడ్జిలు ఇచ్చే తీర్పులు మీడియా ప్రతినిధులు మనం కూడా ఇస్తే ఎట్లా చెప్పండి? మనం ఏం జరుగుతుంది, వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది అనేది మనం ఇంత నిశిత పరిశీలన చేసి చెప్పేటట్టుగా ఉండాలి తప్ప మన వెనుకున్నటువంటి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం మనం తీర్పులు ఇవ్వద్దు కదా. అట్లయితే కోర్టులు ఎందుకు? మీడియా హౌసెస్ ఇచ్చే తీర్పులు సరిపోతాయి. వాళ్ళ మనము మీడియాకు కూడా జర్నలిస్టు ఎందుకు వస్తుంది? సమాజం నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, సమాజం నుంచి వేలెత్తి ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకి మనం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మనకున్నది. అంటే ఒక్కసారి ఆ ప్రశ్నకు సమాధానం నువ్వు చెప్పాలంటే నీ గుండె మీరు చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలి.